హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు డబుల్ ధమాకా, డబుల్ సెంచరీ అంటారు కదా, అట్లాగా 200 పాయింట్లు పైగా పెరిగి రికార్డు సృష్టించింది. మరో రికార్డు అంటే నిఫ్టీ తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ పోతున్నది. ఇట్ సీమ్స్ దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్ టైమ్ హైస్ అండ్ 52 వీక్ హైస్. ఎందుకంటే ఈరోజు నిన్న 150 కంపెనీలకు పైగా 52 వీక్ హైకి వస్తే ఈరోజు 200 కంపెనీలకు పైగా 52 వీక్ హైకి వచ్చాయి ఈరోజు ఫ్రెష్గా. అంటే కంపెనీలు 52 వీక్ హైలో ఉన్నాయి ప్రస్తుతానికి. వాటిని రికార్డులు అవే మళ్ళీ బ్రేక్ చేయొచ్చు కూడా. 52 వీక్ హై ఇంకా కంటిన్యూ అయితే ఇంకా పెరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు 52 వీక్ హై అట్లా అనమాట. సో రియలీ 20 సెకండ్ హాఫ్ చెప్పాలంటే 20 కంటే కూడా 21 చాలా పసందుగా ఉంది. ఎందుకంటే 21 అసలు చూస్తే ఓవరాల్గా 21 నుంచి పెద్ద భూము స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. సో భూమిలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా మార్కెట్లు తగ్గినా కూడా తగ్గితే ఆటోమేటిక్గా మళ్ళీ పైకి వెళ్ళిపోవటం. ఈరోజైతే వీక్లీ సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్ రోజు సాధారణంగా ట్రెండ్ ఉండదు, అటు ఇటు కొంచెం ఊగిసలాటు ఉంటాయి. నిన్న కొద్దిగా తక్కువగా ఉంది, ఈరోజు వాలటైలిటీ ఉంటుందని ఎక్స్పెక్టెడ్. అబ్బే అయితే విక్స్ కూడా మార్కెట్ అంత పెరిగింది కానీ విక్స్ ఏం తగ్గల. అంటే షార్ట్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు కొంత, ఉన్నంత వరకు ఉన్నోళ్ళు. అంటే కొత్తగా కింద లోవర్ లెవెల్లో షార్ట్ సెల్ చేసిన వాళ్ళు కవర్ చేసుకోవటం, మళ్ళీ హయ్యర్ లెవెల్లో మళ్ళీ కొత్త ప్లేయర్స్ వచ్చేస్తారు షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు. అట్లా అనమాట. అట్లా అంచెలంచెలుగా వెళ్ళిపోతున్నారు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి సంబంధించినంత వరకు ఇట్స్ ఏ గుడ్ న్యూస్. ఈరోజు మార్కెట్లో విశేషం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువగా పెరిగింది. నిఫ్టీ 1.54% అయితే బ్యాంక్ నిఫ్టీ 2.24% పెరిగింది, బాగా పెరిగింది. మరి ఇంకేమిటి పెరిగాయంటే పిఎస్యూస్ నేను చూశాను, చిన్నవి కూడా. హడ్కో మీరు వినే ఉంటారు, ఎన్బిసిసి, వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు చాలా కాలంగా. ఆ మధ్యన ఒకసారి కొద్దిగా ప్లేయర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నారు కదా, హుడ్కో ఒకటి, తర్వాత ఎన్బిసిసి ఒకటి, ఇట్లాంటివి. ఈ కొద్దిగా చూస్తే కొద్దిగా పికప్ అవుతున్నాయి. అది పిఎస్యూస్. తర్వాత ఓఎన్జీసీ తీసుకోండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకోండి, కోల్ ఇండియా అయితే బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది, 160+ వెళ్ళిపోయింది. అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ పిఎస్యూస్కి మంచి ఇది ఉందన్నమాట. మొత్తానికి గవర్నమెంట్ కంపెనీలు పెరుగుతున్నాయి. తర్వాత బ్యాంక్స్ కూడా తీసుకుంటే బాగానే పెరిగాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 2.3% ఏమో పెరిగింది, 2.3 or 4%. అసలు మామూలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత పెరగదు, అంత పెరిగిందంటే ప్రళయమే. నేను చూసి 233 అట్లా, 1533 అట్లా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు 2 రోజుల్లో 1770 దాటిపోయింది. 40 పాయింట్లు పైగా పెరిగిపోవటం విశేషం. ఈరోజు ముఖ్యంగా, నిన్న కూడా అట్లాగే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ వెరసి తీసుకున్నట్లయితే లాస్ట్ 2-3 సెషన్స్లో గట్టిగా గణనీయంగా పెరిగింది. అయితే నిఫ్టీ తక్కువేం కాదనుకోండి. సో ఒకదానికోటి సపోర్టింగ్, ఒక రకంగా చెప్పాలంటే అట్లా వచ్చే. మరి మన భీష్మ పితామహుడు ఉన్నాడు కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈరోజు గట్టిగా విజృంభించడంతో ఇంకేం లేదు. రిలయన్స్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని అనటం కంటే హెచ్డిఎఫ్సి ట్విన్స్. హెచ్డిఎఫ్సి అయితే 3% పెరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.4% పెరిగింది. మరి బజాజ్ ట్విన్స్
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్. బజాజ్ ఫిన్ సర్వీసెస్ టాప్ గెయినర్, 5% పైన పెరిగింది. అంటే ఇప్పుడు బజాజ్ ఫిన్ సర్వీసెస్ 18,000 చిల్లర ఉంది. అంటే డబ్బులు ఏంటి ఇలా పెరిగిపోతున్నాయి అసలు. మనం ఏదో ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి ఇట్లా ఉంది అని. అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది బుల్ మార్కెట్లో. చెప్పా పెట్టకుండా అడ్రస్ లేకుండా పెరిగిపోతూ, అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అవర్ లక్. అయితే మనకున్న స్టాక్స్లు అట్లాంటి ఆ కేటగిరీ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనకున్న స్టాక్స్ ఎక్కువ పెరగకుండా ఉన్నవి ఉంటే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. బట్ బుల్ మార్కెట్ కదండి ఇది, ఫైనల్గా అన్నీ కవర్ చేసేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ని బుల్ మార్కెట్ కవర్ చేసేస్తుంది. అంచెలంచెలుగా కొంచెం పైకి తీసుకెళ్తుంది. తర్వాత వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, మళ్ళీ వేరే షిఫ్ట్ అవుతారు, వాటిని పెంచుతారు, మళ్ళీ ఇంకోటి ఏదో వెళ్తారు, వాటిని పెంచుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ ఇంతకుముందువి ప్రాఫిట్ బుక్ చేసినవి ఈలోగా తగ్గుతాయి కదా, ఇంకా మళ్ళీ వీటిని మళ్ళీ లేపుతారు. అట్లా అనమాట. మీరు చూసారో లేదు, ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే రియాలిటీ ఇండెక్స్ 9% అప్, 9%. రియాలిటీ స్టాక్స్ అంత ప్రమాదం ఉండవు. అవి పెరగటం మొదలు పెడితే ఎక్కడ ఎవరికి అందవు. అన్నిటికంటే బాగా వేగంగా పెరిగేవి అవే, ఇది పెరగటం మొదలు పెడితే. సో ఈ మధ్యకాలంలోనే అప్పుడెప్పుడో మధ్యలో మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. రియాలిటీ స్టాక్స్ అంటే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ సెక్టారు కొంచెం ఇంకా మిగిలి ఉంది, కొంచెం ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం ఉందని. దట్ ఈజ్ విజిబుల్ హియర్. తర్వాత ఏంటంటే ఈరోజు డేటా ఇంకా రాలేదు కదా, నిన్న డేటా లేట్గా వచ్చింది. ఎఫ్ఐఐస్ చితకొట్టారు, తెగనమ్మారు. 2,000 కోట్ల దాకా అమ్మేశారు, 1,943 కోట్లు. కానీ మన డిఏఎస్ 1,854 కోట్లు కొన్నారు. అట్లా ఆ విధంగా ఏంటంటే కాంపెన్సేట్ అయింది. ఈరోజు మార్కెట్లో 10 షేర్లు కూడా లేవు పడినవి. అట్లా పడినవి ఉంటే హెచ్డిఎఫ్సి లైఫ్ పడిందండి జస్ట్ 1.14%. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ 1% తగ్గింది. ఏంటంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు అన్నీ ఒకేసారి పెంచరు కదా. ఫార్మాని పక్కన పెట్టారు, ఫార్మాలో ముఖ్యంగా కొంచెం రెడ్డిస్ని పక్కన పెట్టారు. బట్ ఏం కాదు, మళ్ళీ ఎప్పుడో టైం తీసుకుంటారు, గబగబా లేపేస్తారు. అట్లా అనమాట, అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తారు. మార్కెట్ బ్రెడ్త్ చక్కగా ఉంది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ 1% చొప్పున పెరిగాయి. అంటే అంత పెరగల, నిఫ్టీ పెరిగినంత వేగంగా పెరగల. అయితే నిఫ్టీ దూకుడుగా ఉంది కదా, ఈ దూకుడు తగ్గాక, ఈ దూకుడు చల్లారిన తర్వాత అవి మొదలెడతాయి. మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి అవి కూడా పెరుగుతున్నాయి, బట్ అంత పెరగలేదు. కానీ కొన్ని షేర్లు చూస్తున్నాను 8%, 7%, 10% అట్లా పెరిగినవి ఉన్నాయి. పెరుగుతూనే ఉంటాయి కదా. కొంచెం బయింగ్ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న షేర్లు కొద్దిగా ఎక్కువగా పెరుగుతాయి, 10%, 8%, 7% అలా పెరిగాయి కూడా. సో అదండి విషయం. సో ఓవరాల్ పిక్చర్ ఏంటంటే బుల్లిష్. మీ ఓటు ఎవరికంటే బుల్స్కే. అసలు ఈరోజైతే బుల్స్ చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి దింపేవాడే లేడు. అసలు ఏమాత్రం సెల్లింగ్ రాలేదండి ఈరోజు. స్పెషాలిటీ ట్రెండ్ డే, ఎంత ట్రెండ్ డే అయినా మధ్యలో కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ రికవర్ అవుతుంది. ఈరోజైతే తగ్గటం లేదు, అంటే సెల్లర్స్ లేరు. ఎంతసేపు ఏమాత్రం తగ్గితే కవర్ చేద్దాం చూసుకుంటూ, ఇక తగ్గటం లేదని కవర్ చేసుకోవటం, దానికి తగ్గట్టు బయింగ్ కూడా వస్తుంది కదా, అట్లా ఎక్కువ ఉన్నారు. అంటే యూ బై ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ అనే, మీరు కొంటే చాలు వచ్చేస్తాయి డబ్బులు, అట్లా అనమాట. అట్లా ఉంది ఈరోజు మార్కెట్. ఎనీ స్టేజ్ వాజ్ ఏ బయింగ్ స్టేజ్. విశేషం ఏంటంటే 3 గంటల నుంచి 3:30 మధ్యలో కూడా టపా పెరిగిపోయింది మార్కెట్. 5 minutes 10 minutes ఏమరపాటుగా ఉంటే, అంటే ఇదిగా ఉంటే, అలర్ట్గా లేకపోతే చూస్తే అదేంటి ఎంత పెరిగిపోయింది అరే అనిపిస్తుంది.
అలా చేసింది. అంటే లాస్ట్ మినిట్ వరకు పెరుగుతూ వచ్చింది. అంటే బుల్లిష్ ఇండికేషనే కదా ఇది. ఆ ఇండికేటర్స్ కూడా బుల్లిష్గానే ఉన్నాయి. కాబట్టి 18,000 ఎంతో దూరం లేదు, అదేం విశేషమేం కాదు. ఇది కూడా రికార్డే. అది 18,000కి వచ్చేస్తే అంటే ఈ సెటిల్మెంట్లో వచ్చేస్తుందా లేకపోతే నెక్స్టా అది మనకు తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ. ఏముందండి 200 పాయింట్లు, 180 పాయింట్లు ఒకరోజు చాలు. ఒకరోజు నథింగ్. 1.8 అంటే జస్ట్ 1%. అంటే వీఆర్ 1% అవే ఫ్రమ్ అనదర్ మైల్ స్టోన్ 18,000. 1% అంటే ఏంటి? నథింగ్ కదా. 99% వచ్చేసింది. ఆ 1% యాడ్ అయితే 18,000 అయిపోతుంది. అట్లాంటి ఒక్కోసారి అది కూడా కొంచెం నిదానంగా రావచ్చు. బట్ మనం పాయింట్లు లెక్కేసుకుంటే ఏదో ఎక్కువగా కనబడతాయి. 180 పాయింట్లు చాలా ఎక్కువ అన్నట్లు అనిపిస్తాయి. ఇప్పుడు 18,000 దగ్గర, ఇండెక్స్ 18,000 దగ్గర ఉంది కాబట్టి 180 పాయింట్లు నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ 1% ఉంది. అదండి సంగతి. మరి జూనియర్ నిఫ్టీ స్టాక్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కొంచెం. అంటే కొద్దిగా అంటే ఇప్పుడు మొదలవుతాయి. ఇప్పుడు నిఫ్టీలో ఒక స్టేజ్కి వచ్చేసింది కదా. నిఫ్టీలో ఒక స్టేజ్కి ఎప్పుడైతే వచ్చేసిందో, గ్రోత్ ఎప్పుడైతే పెరగటం అయిపోయిందో, ఆ తర్వాత జూనియర్ నిఫ్టీ, తర్వాత మిగిలినవి వాటి మీద పడతారు. సో బీ హ్యాపీ that we are in a pure and full bull market. దీనికి అమెరికన్ మార్కెట్ అంటే అమెరికన్ ఫెడ్ వాళ్ళ ఇది కొంత కాంట్రిబ్యూట్ చేసిందనే చెప్పాలి. తర్వాత చైనాలో వచ్చిన అలజడి అంత పెద్దది కాదని అనిపిస్తున్నది. అంత సీరియస్గా తీసుకోలేదు మార్కెట్. బట్ ఏషియన్ మార్కెట్స్ ఈరోజు అంతగా పెద్దగా ఏమి రాణించలేదు. నిక్కీ కానీ తైవాన్ కానీ డౌనే. మరి తైవాన్ అంటే గుర్తుకొచ్చింది. తైవాన్ 17,000 దగ్గర ఉంది, మనమేమో 18,000 దగ్గర ఉన్నాం. తైవాన్ మనకన్నా చాలా ముందు ఉండేది. తైవాన్ని దాటి వెళ్ళిపోతున్నాం మనం. బహుశా అందుకోలేదేమో తైవాన్. బహుశా అది కూడా ఎమర్జింగ్ మార్కెటే కదా, మంచి మార్కెటే. మరి తైవాన్ వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యారు చైనా సిచ్యువేషన్. ఎందుకంటే చైనాకి దగ్గరగా ఉంటారు కదా. చైనాలో జరుగుతున్న ఈవెంట్స్ చాలా వరకు వాళ్ళకి బాగా తెలుస్తాయి. కాంటాక్ట్స్ ఉంటాయి కదా, రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అందువలన అది వాళ్ళు కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయ్యి కొంచెం బాగానే పడేశారు. మళ్ళీ ఈరోజు కొద్దిగా రికవర్ అయ్యారు కొద్దిగా. బట్ ఓవరాల్గా తైవాన్ డౌనే. మీకు కరోనా వచ్చిందని, కరోనా సీరియస్గా ఉందని బయట ప్రపంచానికి అంటే చైనాలో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు బయట ప్రపంచానికి తెలియటానికి ముందు తైవాన్కే తెలిసింది. వాళ్ళు పాపం ఫిర్యాదు కూడా చేసినట్టున్నారు WHOకో ఎవరికో. నువ్వు నాన్ మెంబరు, యు ఆర్ నాట్ ఏ మెంబర్, మేము నువ్వు చెప్పేది ఏం పట్టించుకో అన్నట్టుగా చెప్పినట్టు వినికిడి. నాకు గుర్తులేదు, అట్లా ఎక్కడో చదివాను. బట్ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే కొంచెం ఇంగ్లాండ్ యూకే మార్కెట్ ఫ్లాట్గా ఉంది కానీ ఒక 0.75% జర్మన్ మార్కెట్టును ఫ్రాన్స్ మార్కెట్ కొద్దిగా ప్లస్లోనే ఉన్నాయి. అంతేగాని అంత ఎక్కువగా లేవు, అంత ఎక్కువగా పెరగల. బట్ ఇండియన్ మార్కెట్ ఈజ్ ద ఛాంపియన్. ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో వీఆర్ లక్కీ. చూద్దాం. సో లాంగ్ ఇట్ స్వింగ్స్, ద స్వింగ్స్ వీల్ స్వింగ్ అలాంగ్ విత్ ఇట్. అది ఊగుతున్నంతసేపు దాంతోపాటు మనం ఊగుతూ ఉంటాం. అంతేగాని అమ్మో భయం వేస్తున్నది, ఆగిపోతుందేమో, లేకపోతే పడిపోతామేమో అట్లాంటివి ఉండకూడదు. గో విత్ ద ట్రెండ్. అయితే ఫైనల్గా క్లోజ్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్యకాలంలో నేను షేర్ల గురించి మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదంటే ఈ స్టేజ్లో, ఇట్లాంటి తరుణంలో మీకు
స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా కష్టం. అంటే ఇప్పటికీ సెలెక్ట్ చేయొచ్చు, ఇప్పటికీ ఉన్నాయి షేర్లు, కానీ సెలెక్షన్ అంత ఈజీ కాదు. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి స్టడీ చేయండి, స్టడీ మోర్ అండ్ కీప్ మనీ. ఏం పర్వాలేదు, పెరుగుతూనే ఉంటాయి. మీ దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే స్టాక్ ఉన్నాయి కదా, పెరుగుతున్నాయి కదా. మిగతావి ఏదైనా మీరు స్టడీ చేసిన స్టాక్స్ ఎప్పుడన్నా కరెక్షన్లో వస్తే తగ్గితే అప్పుడు ట్రై చేయండి. అంతేగాని అప్పుడు డబ్బులు ఉన్నాయి నా దగ్గర, అందులో ప్రాఫిట్ బుక్ చేస్తాను, మళ్ళీ అది పెరిగిపోయింది, ఇది అమ్మేస్తాను, ఇది పెరిగిపోయింది, ఈ డబ్బులు పెట్టుకోవటం వేస్ట్, ఈ డబ్బులు కూడా పెట్టేస్తే, ఆ డబ్బులు పెట్టేస్తే, లేకపోతే ఇంకేదైనా డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి లేదా అప్పు చేసి కూడా పెట్టేస్తే ఇంకేముంది, బ్రహ్మాండంగా ఆ డబ్బులన్నీ ఇన్ని డబ్బులు అయిపోతాయి కదా, అది ఆ షేర్ చూడు ఎలా డబుల్ అయిపోయింది, ఈ షేర్ ఇలా అయిపోయింది, అలాంటి ఆలోచనలు వస్తాయి. అది న్యాచురల్గా కొత్త వాళ్ళకి వస్తాయి. మావాడు అక్కడ ఉన్నాడు, ఆల్మోస్ట్ డైలీ ఫోన్ చేస్తాడు, అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారైనా, ఏమైనా ఉన్నాయా అంటాడు. ఏంట్రా అంటే అదే కొనుక్కోవడానికి. పొరపాటున ఏదో 1-2 చెప్పానప్పుడు అప్పట్లో లక్కీగా క్లిక్ అయినవి, అంతే ఏం లేదు. బజాజ్ ఫైనాన్స్ అనుకుంటా 4200 4300కో చెప్పాను. నిన్న చెప్తున్నాడు, చూసావా బజాజ్ ఫైనాన్స్ చూసావా ఎంత ఉందో అని. చూశాను, బాగానే పెరిగింది కదా, ఉంచులే అన్న. డాక్టర్ రెడ్డిస్ ఒకటి చెప్పినట్టున్నాను, అది కూడా తక్కువలో 4400 500 రేంజ్లో అనుకుంటాను. ఏదో చెప్తారు కదా, మనిషి రక్తం రుచి మరిగిన పులి అంట, మనిషి రక్తం రుచి మరిగిన పులి ఇంకా అదే పని మీద ఉంటుందంట. ఆ రక్తమే ఎవడు దొరుకుతాడా చంపేసి తినేద్దాం, తాగేద్దాం రక్తం అన్నట్టుగా ఉంటుందట. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా బుల్ మార్కెట్ చూసే వాళ్ళకి ఆ దాహం తీరదు. ఇదేంటిది, నేను అనవసరంగా అమ్మేశాను, అమ్ముతున్నాను, ఇది అమ్ముతున్నాను, అది పెరుగుతుంది అని అలా అనుకుంటారు. బట్ లాజికల్గా అలా ఏం కాదు. అమ్మింది వదిలేయటమే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా అవకాశం వస్తే ఎంటర్ అవటం, లేకపోతే లేదు, నథింగ్ టు వరీ, ఓకే. ఎప్పుడో వస్తుంది మళ్ళీ అవకాశం, అప్పుడు చూసుకుంటాను. అట్లా ఉండాలి, సెలెక్టివ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పెద్ద అమౌంట్లు సింగిల్ స్టాక్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండి అనుభవం కొంచెం అంత రిసోర్స్ఫుల్గా ఉండి అంతా బాగుంటే పర్వాలేదు, కానీ లేకపోతే రిస్క్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు 18,000 సూన్. వస్తుందో లేదో మనకు తెలీదు, అంటే రావటం వస్తుంది, ఎప్పటికి వస్తుందో తెలీదు, బట్ సూన్ తొందరగా వచ్చేస్తే అది కూడా వచ్చేస్తే సంబరం చేసుకుంటే అదో పని అయిపోతుందని, అంతకనే.